సు ఇప్పుడు అనారోగ్యం అదే మొన్న ఈ క్రికెట్ మ్యాచ్ జరుగుతుండగా కింద పడిపోయి ఫ్రాక్చర్ అయిన తర్వాత రఘురామకృష్ణరాజు తగ్గించుకున్నారు. అనారోగ్యాన్ని సెటరైట్ చేసుకున్నారు. మళ్ళీ వచ్చేసారు. మీడియాతో మాట్లాడడం బిగించేశారు. సునీల్ నాయక్ ఎవరైతే ఐపీఎస్ అధికారి ఈయన పగబట్టినటువంటి సునీల్ నాయక్ మొన్న ఈ మధ్యన ఈయన మాట్లాడారు ఫోన్‌లో నన్ను బెదిరించారు. జగన్ పేరు, సునీల్ కుమార్ పేరు చెప్పకపోతే లోపలేపిస్తానన్న చెప్పారు అంటూ ఏదైతే మాట్లాడారో ఆ తర్వాతన బీహార్‌లో ఆయన్ని అరెస్ట్ చేయనీయకుండా స్టే గూడా తెచ్చుకున్నటువంటి సందర్భంలో హైకోర్టు కూడా ఆయన్ని అరెస్ట్ చేయకుండా విచారించుకోమని ఐఓ ముందు విచారణకు హాజరుకమ్మంటే ఇవాళ వచ్చినటువంటి సందర్భంలో సునీల్ నాయక్‌ని 5 రోజులు విచారిస్తారు అన్నటువంటిది ఆ పోలీసులు చెప్పాలి. రఘురామకృష్ణరాజు చెప్పేశారు. ఆయనే చేపిస్తున్నారని ఆయనంతట ఆయనే ఎగ్జిబిట్ చేసుకుంటున్నారు. అది పార్టీకి ప్రభుత్వానికి మంచిదో కాదో ఆయనే తేల్చుకోవాలి. పార్టీ తేల్చుకోవాలి. నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి నేనెప్పుడు అతనితో మాట్లాడే సునీల్ నాయక్‌తో అన్నటువంటి విషయం చెప్పుకొచ్చారు. 10 రోజుల్లోపు ఏది జరుగుతుందో చూద్దురు గాని అని చెప్తున్నారు. బట్ ఏమవుతుందో చూడాలి.